ఓం శాంతి. క్రోధముక్తి కావాలి కదా, దీనిపైన విజయం ఎలా సాధించాలి, దీని గురించి గుల్జార్ దాది మనకి చాలా చక్కటి క్లాస్ చేయించారు. సరే, దాది చెప్పినట్లు ఒకసారి వినేద్దామా? ఎవరైనా మనల్ని అవమానించారు, తిట్టారు, లేక నేను అనుకున్నది వారు పూర్తి చేయలేదు, ఇవన్నీ సమూహంలో సహజంగానే జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు వారి పట్ల కూడా ఏముండాలి? శుభ భావన ఉంచమని బాబా చెప్తారు. అలాంటి వారి పట్ల శుభ భావనలు కలుగుతాయా? కానీ ఆ శుభ భావన ఎప్పుడు కలుగుతుందంటే, ప్రస్తుతానికి ఆ ఆత్మ ఏదో ఒక బలహీనతకు లోనై పరవశంలో తన అదుపు తప్పి ఉందనే స్మృతిలో మీలో ఉన్నప్పుడు మాత్రమే. ఉదాహరణకు, ఎవరైనా మీపై కోప్పడ్డారు అనుకోండి, అప్పుడు మీరు తనేమనుకుంటున్నాడు తన గురించి? ఇప్పుడెందుకు అంత కోప్పడుతున్నాడు? నేను కూడా బ్రహ్మకుమారినే కదా, తనేమైనా పెద్ద బ్రహ్మకుమారా, నేను చిన్న కుమార్నా, తనెందుకు కోప్పడాలి అని అంటారు. కానీ పాపం ఆ వ్యక్తి పరవశంలో ఉన్నాడు, అంటే కోపానికి వశమైపోయి ఉన్నాడు. నేను చిన్న బ్రహ్మకుమారినా, అతను ఎంతకు కోప్పడుతున్నాడు? కానీ పాపం అతను పరవశుడై ఉన్నాడు, కోపానికి వశమై ఉన్నాడు. మమ్మల్ని చాలా నవ్వించేవారు. ఎప్పుడైనా ఎవరైనా మమ్మ దగ్గరికి ఏదైనా కంప్లైంట్ తీసుకుని వెళ్ళినప్పుడు, మమ్మ పలానా సోదరి నాతో ఇలా మాట్లాడింది, నా పట్ల ఇలా ప్రవర్తించింది, మమ్మ ఇది కరెక్టేనా, అలా అసలు చేయకూడదు కదా అని చెప్తే మమ్మ అనేవారు, అవును, మిమ్మల్ని అలా అనకూడదు, అలా జరగకూడదు. సరే, అలా అన్నప్పుడు మరి మీరేం చేశారు అని అడిగేవారు. అప్పుడు సహజంగానే నాలో ఆమె పట్ల చాలా కోపం వచ్చింది, బాధ, కోపం కలిగింది. కాబట్టి నేను మమ్మ దగ్గరికి వెళ్ళాను. లేకపోతే ఎందుకు వెళ్తాను? కాబట్టి మమ్మతో, మమ్మ మరి అంతగా మేము సంపూర్ణం అయిపోలేదు కదా, కొంచెమైనా ఫీల్ అవుతాం కదా అని చెప్పేవాళ్ళం. నాకు కొంచెం బాధ అనిపించింది అని చెప్తే మమ్మ అనేవారు, ఆమె కోప్పడడం తప్పు, మీరు చెప్తున్నది నిజమే, కోపగించుకోవడం అనేది ముమ్మాటికి తప్పే. కానీ మీకు ఏదైతే ఫీలింగ్ కలిగిందో ఆ ఫీలింగ్ కలగడం కూడా తప్పు కాదు కదా, ఆ ఫీలింగ్ కలగడం తప్పు కాదు కదా, ఫీలింగ్ రావడం రైటే కదా అని అడిగేవారు. అప్పుడు మీరు ఏం చెప్తారు? అయిపోయారా ఫెయిల్? అందుకే మమ్మ అనేవారు, ఆమెకి కోపం వచ్చింది, మీకు ఏమో ఫీలింగ్ వస్తుంది, లేక ఆమెకి కోపం వచ్చింది, మీకు అహంకారం వచ్చింది, అంటే వీళ్ళు నన్ను ఏమనుకుంటున్నారు, అసలు వీళ్ళెవరు అని మీలో అభిమానం వచ్చింది. ఇంతకాలంగా మీరు ఎన్నో మురళీలు విన్నారు కదా, ఏదైనా మురళీలో ఇలా వచ్చిందా? కోపడడం చెడ్డ విషయమే, కానీ దానివల్ల మీకు ఫీలింగ్ కలిగితే పర్వాలేదు, దానికి మినహాయింపు ఉంది అని ఏదైనా మురళీలో అలా వచ్చిందా? మేమైతే ఎక్కడా చదవలేదు. ఒకవేళ మీరు చదివి ఉంటే మాకు తెలియదు. అందుకే మమ్మ అనేవారు, ఫీలింగ్ కలగడం కూడా చెడ్డ విషయమే. నిజానికి ఈ ఫీలింగ్ అనేది ఎలాంటిదంటే, పూర్వం మాకు ధారణ క్లాసెస్ జరిగేటప్పుడు దాదీలు మాతో చెప్పేవారు, ఫీలింగ్ అనేది ఫ్లూ జ్వరం లాంటిది, అంటే ఫ్లూ వ్యాధిని మీరు చూసే ఉంటారు కదా. ఒకవేళ చూడకపోయినా, అనుభవంలో లేకపోయినా వినే ఉంటారు. అందులో ఏమవుతుంది? ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది, నోరు చేదుగా అయిపోతుంది, దేని మీద ఆసక్తి ఉండదు, పడుకుందామన్నా ప్రశాంతత ఉండదు, కూర్చుందామన్నా బాగుండదు. అలాగే మీరు గమనించండి, మనసులో ఏదైనా విషయం పట్ల ఫీలింగ్ వచ్చేసినప్పుడు ఆ సమయంలో మనసుకి ప్రశాంతత దొరుకుతుందా? అది నిరంతరం ఆలోచనలతోనే తిరుగుతూ ఉంటుంది. ఎందుకు అలా చేశారో, అసలు నన్ను ఏమనుకుంటున్నారు అని మీ మనసంతా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది.
అక్కడ ఎలాగైతే కూర్చోవడం పడుకోవడం నచ్చదో అలాగే మనసు యొక్క స్థితి కూడా ఆ ఫీలింగ్స్లో అయిపోతుంది. అందుకే ఒకవేళ నా మనసులో మొదట శుభ భావన, మంచి కోరికలు లేకపోతే నేను మనసా సేవ ఎలా చేయగలను? ఎందుకంటే అందరూ మనకు ఒకేలాంటి వాళ్ళు దొరకరు. మనం ఒక చెట్టుని చూపిస్తాము, ఆ చెట్టు కేవలం కాండం మాత్రమే ఉంటే మీకు నచ్చుతుందా? ఏ చెట్టుకైతే విస్తారంగా ఆకులు, ఎన్నో పండ్లు, పువ్వులు మరియు కొమ్మలు ఉంటాయో ఆ చెట్టు బాగుంటుందా? లేక కేవలం నిటారుగా ఉండే కాండం మాత్రమే ఉంటే బాగుంటుందా? కాబట్టి ఇది కూడా రకరకాల ఆత్మలు ఉన్న ఒక వైవిధ్యభరితమైన వృక్షం. అది బ్రాహ్మణుల సంసారంలో అయినా, లౌకిక కుటుంబంలో అయినా, లేక ప్రపంచంలోని ఆత్మల్లో అయినా సరే. చాలామంది అక్కయ్యలు, అన్నయ్యలు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఇలా ఆలోచిస్తూ ఉంటారు, దైవీ పరివారంలో కూడా ఇలా జరుగుతుందా? ఏం జరుగుతుంది? ఏంటి? ఎందుకు అలా జరిగింది అని అడుగుతూ ఉంటారు. కానీ అంతా మీ కళ్ళ ముందే కనిపిస్తున్నప్పుడు మళ్ళీ అలా జరుగుతుందా అని ఎందుకు అడుగుతారు? మేమైతే అస్సలు అనుకోలేదు, ఇలా జరుగుతుందని అంటారు. హరే, మీరు అనుకున్నా అనుకోకపోయినా చూస్తున్నారు కదా ప్రత్యక్షంగా. పైగా ఇది నెంబర్ వార్ ఉంటుంది. బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇక్కడ కేవలం ధర్మస్థాపన మాత్రమే జరగడం లేదు, ధర్మంతో పాటు రాజ్య స్థాపన కూడా జరుగుతుంది అని. ఏ ఇతర ధర్మంలోనూ ధర్మం మరియు రాజ్యం రెండూ కలిసి ఉండవు. ధర్మంతో పాటు రాజ్యాన్ని కూడా స్థాపించడమే మన బాబా యొక్క ప్రత్యేకత. మీరు సత్యుగంలో రాజ్యాధికారాన్ని పొందాలా వద్దా? లేక మూలవతనంలో అలా కూర్చుండిపోవాలా? రాజ్యం చేయాలి కదా. కాబట్టి రాజధాని స్థాపించబడుతుంది. బాబా మనకు ఈ రహస్యాన్ని ముందే చెప్పారు. ఇక్కడ ధర్మం మరియు రాజ్యం రెండూ స్థాపించబడుతున్నాయి అని. మరి రాజధాని అన్నప్పుడు అందులో అన్ని రకాల వ్యక్తులు కావాలి కదా. కాబట్టి తప్పకుండా వారి వారి ఆధ్యాత్మిక స్థితిలో తేడాలు ఉంటాయి. ఎవరో ఒకరు దాసీలు అవుతారు, ఎవరో ఒకరు రాజులు అవుతారు. మేము రాజే, మీరు రాజు అయితే మరి మీకు మంచినీళ్ళు గ్లాస్ ఎవరు తెచ్చి ఇస్తారు? తుంబి రాణి హంబి రాణి కౌన్ బరేగా పాని అంటారు. ఎవరో ఒకరు ఉండాలి కదా అన్నయ్య. నెంబర్ వార్ అయితే ఉంటారు కదా. కాబట్టి రాజధాని స్థాపన జరుగుతుంది. ఇందులో బ్రాహ్మణ పరివారంలో కూడా ఇలా జరుగుతుందా అనే ప్రశ్న తలెత్తకూడదు. ఎప్పుడైతే మీలో ఆ ప్రశ్న వచ్చిందో మీరు ఫెయిల్ అయిపోయినట్లే. ఏంటిది? బాబా మనల్ని త్రికాలదర్శిగా అంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్ని తెలిసిన వారిగా మార్చారు. మీరు త్రికాలదర్శి స్థితిలో స్థిరపడండి. అప్పుడు మీలో ఎలాంటి ప్రశ్నలు తలెత్తదు. ప్రశ్న రాకముందే అన్ని ప్రశ్నలకు మీకే సమాధానం దొరుకుతుంది. అక్కడ అసలు ప్రశ్నే ఉండదు. ఈ క్వశ్చన్ మార్క్ అనేది చూడడానికి ఎంత వంకర టింకరగా ఉంటుందో గమనించండి. అదే చుక్క పెట్టడం ఎంత సులువో కదా. మరి ఫుల్ స్టాప్ పెట్టడం సులువా లేక క్వశ్చన్ మార్క్ పెట్టడం సులువా? కానీ మెజారిటీ మంది ప్రశ్నలు వేయడమే ఎక్కువగా అలవాటు. ప్రతి చిన్న విషయానికి ఈ అక్కయ్య ఎందుకు ఇలా చేశారు, ఆ అక్కయ్య ఎందుకు అలా అన్నారు, ఫలానా వ్యక్తి ఎందుకు ఇలా చేశారు, ఎందుకలా అన్నారు అని అడుగుతుంటారు. ఎందుకు 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 అనే ఒక పెద్ద క్యూ కట్టి ఉంటుంది. బాబా మనకు చెప్పారు, ఈ ఎందుకు అనే పదం వెనుక ఒక పెద్ద క్యూ ఏర్పడుతుంది. అది దేని క్యూ అంటే వ్యర్థ సంకల్పాలు. అంటే ఏంటి? వ్యర్థం అంటే పనికిరాని ఆలోచనల క్యూ. వ్యర్థ సంకల్పాల యొక్క తలుపు ఎక్కడ తెరుచుకుంటుంది అంటే అది ఈ ఎందుకు అనే ప్రశ్న దగ్గరే. మీరు గమనించండి, ఎప్పుడైనా మీ మనస్సులో వ్యర్థ సంకల్పాల వరుస మొదలైతే ఒక్కసారి చెక్ చేసుకోండి. జరిగిపోయిన విషయాల్ని కూడా గుర్తు తెచ్చుకుని చెక్ చేసి చూడండి.
మీ మొదటి ప్రశ్న ఎందుకు అనేది అయి ఉంటుంది. కాబట్టి ఈ మనసా సేవ అనేది చాలా పెద్ద విషయం. దానికంటే ముందు మన మనసుని మనం సరిచేసుకోవాలి. మన మనసులో శుభ భావన, శుభ కామన ఉండాలి. మనం ఇతరులపై తప్పులు నెట్టడం ఎక్కువ చేస్తుంటాం, మరియు ఇతరులలో కూడా ఉన్న లోపాలు మనకు చాలా త్వరగా కనిపిస్తాయి. బాబా ఒకసారి హాస్యంగా చెప్పారు, బ్రాహ్మణులకు దగ్గర చూపు చాలా బలహీనంగా ఉంటుంది, కానీ దూరం చూపు మాత్రం చాలా పదునుగా ఉంటుంది అని. ఎందుకు? ఇతరుల లోపాలని చూడడానికి దూరం చూపు ఉంది, కానీ తన సొంత లోపాలని చూసుకోవడానికి ఉన్న దగ్గర చూపు మాత్రం బలహీనంగా ఉంది. అందుకే మన సొంత బలహీనతలు మనకు చాలా తక్కువగా కనిపిస్తాయి, కానీ ఇతరుల లోపాలని మాత్రం చాలా త్వరగా అనేస్తాము. ఇతను ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు అలా అన్నాడు అని. కానీ మొదట మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నాలో ఈ ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు అసలు ఎందుకు తలెత్తాయి? అందరూ తమ గురించి తాము ఆలోచించరు, కానీ ఇతరులను చూసి మాత్రం ఇతను ఎందుకు ఇలా చేశాడు, ఇలా చేయకూడదు, ఇలా జరగకూడదు అని అంటూ ఉంటారు. మిమ్మల్ని న్యాయవాదిగా ఎవరు నియమించారు? మీకు జడ్జ్ కుర్చీని బాబా ఏమైనా ఇచ్చారా? జడ్జి కుర్చీ ఉంటుంది కదా, అది ఒక మాట ఉంది, మీకు మీరే జడ్జ్ అవ్వండి అని. ఇంగ్లీష్లో దాన్ని సెల్ఫ్ జడ్జ్ లాంటిదేదో అంటారు. మీ సొంత విషయానికి మీరు జడ్జ్ అవ్వడం మంచిదే, కానీ ఇతరులకి జడ్జిగా బాబా మనల్ని ఎప్పుడు నియమించలేదు. ఒకవేళ ఇతరుల విషయాల్లో మనం జడ్జిగా మారితే అప్పుడు మన స్థితి ఏమవుతుంది? అలాగే మనం ఎవరి గురించి అయినా తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నామంటే, అది ఒక అన్నయ్య గురించి కావచ్చు, లేక ఒక అక్కయ్య గురించి కావచ్చు, ఆ సమయంలో మన మనసులో వారి పట్ల ఎలాంటి భావన ఉంటుంది? ఈ అక్కయ్య ఇలా ప్రవర్తించింది, ఈ అక్కయ్య తప్పు చేసింది అనే భావనే కదా. మరి ఆ సమయంలో వారి పట్ల మనకు శుభ భావన ఎలా కలుగుతుంది? ఎందుకంటే మనం ఆల్రెడీ వారిని తప్పుగా చూస్తున్నాం. ఒకవేళ మనసులోనే ఆ వ్యక్తి పట్ల తప్పుడు భావన ఉంటే మనసా సేవ ఎలా చేయగలం? చేయలేం కదా. ఎందుకంటే మనసా సేవ చేయాలి అంటే మొదట మన మనసు చాలా స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండాలి. ఎవరి పట్ల కూడా ఎలాంటి ఈర్ష, ద్వేషం లేక తప్పుడు భావనలు మనసులో ఉండకూడదు. ఎప్పుడైతే మన మనసులో ఇతరుల పట్ల కేవలం శుభ భావన, శుభ కామనలు మాత్రమే నిండి ఉంటాయో అప్పుడే మన నుండి వెలువడే వైబ్రేషన్స్ ఇతరులకి మేలు చేయగలుగుతాయి. కాబట్టి ఎవరైతే మనం న్యాయమూర్తిగా మారుతామో వారి పట్ల మనకి శుభభావన కలగదు. పైగా మనకు మన దగ్గర చూపు బలహీనంగా ఉంది, దూరం చూపు చాలా పదునుగా ఉంది. మరి దీనిని మార్చాలి కదా. దగ్గర చూపుని పదునుగా చేసుకోవాలి, మరియు దూరం చూపును కాస్త తగ్గించుకోవాలి. అనగా ఇతరుల లోపాలని చూడడం ఆపేసి మనలోని లోపాలను మనం చూసుకోవడం ప్రారంభించాలి. మనలోని లోపాలని చూసుకుని వాటిని సరిదిద్దుకోవడానికి బాబా మనకు జ్ఞాన 3వ నేత్రాన్ని ఇచ్చారు. ఈ నేత్రంతో ఇతరుల్ని చూడకండి. బాబా ఎప్పుడు చెప్తారు, మీరు ఇతరులకి శుభ భావన, శుభ కామనల ద్వారా సహకారం అందించండి అని. ఒకవేళ ఎవరైనా బలహీనంగా ఉంటే వారి బలహీనతలను చూసి నొచ్చుకోవడం లేక వారిని విమర్శించటం కాదు, వారికి మీ శక్తి ద్వారా సహకారాన్ని అందించాలి. ఎందుకంటే ఒక రోగిని చూసి మనం కూడా బాధపడిపోతే లేక అతనిపై కోప్పడితే ఆ రోగి నయం కాడు కదా. అతనికి సరైన చికిత్స, ప్రేమ అవసరం. అలాగే ఆత్మికంగా బలహీనంగా ఉన్న ఆత్మలకు మన శుభ భావనల యొక్క వైబ్రేషన్స్ ఎంతో అవసరం. అందుకే బాబా మనకు ఈ యొక్క పద్ధతిని నేర్పించారు. ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారి పట్ల మీ మనసులో ఎప్పుడు శుభ భావన, శుభ కామనలనే ఉంచండి. ఇతరుల తప్పుల్ని చూడడం పూర్తిగా ఆపేయండి. మీ దృష్టిని కేవలం మీ సొంత పురుషార్థం పైనే ఉంచండి. ఎప్పుడైతే మీరు ఇతరుల్ని జడ్జి చేయడం ఆపి మీ
అతంకరణను అంటే లోపల స్వచ్ఛంగా ఉంచుకుంటారో అప్పుడు మీ మనసా సేవ చాలా శక్తివంతంగా మారుతుంది. అప్పుడు మీ నుండి వెలువడే ప్రతి ఒక్క సంకల్పం ప్రపంచంలోని ఆత్మలందరినీ శాంతిని, శక్తికి ప్రసాదిస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఆత్మలందరికీ శాంతిని, శక్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ త్రికాలదర్శి స్థితిలో స్థిరపడి ప్రతి పరిస్థితికి క్వశ్చన్ మార్క్ పెట్టకుండా బిందువు పెట్టడం నేర్చుకోండి. అప్పుడే మనసు సదా ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.